తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైందా అంటే కాంగ్రెస్ వర్గాల నుండి అవుననే సమాధానం వస్తోంది. ఈ నెల 4న మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ రోజు ముహూర్తం బాగుందని చెబుతున్నారు. జూలై 6 నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానుండడంతో ఆలోగానే మంత్రివర్గ విస్తరణ జరపాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు తెలిసింది. శాఖల మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మంత్రి దామోదర రాజనరసింహ కీలక వ్యాఖ్యలు చేశారు. సీతక్కకు హోంశాఖ దక్కే అవకాశం ఉందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్, నిజామాబాద్ నుంచి ఒకరికి కేబినెట్ లో ఛాన్స్ ఉందని వ్యాఖ్యానించారు. రైట్, ఇక తెలంగాణ కేబినెట్ విస్తరణకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, త్వరలోనే తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఉండే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? శివ మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చిట్ చాట్ చేశారు. దాంట్లో వాళ్ళు హాట్ కామెంట్స్ కూడా చేశారు. ఆయనే త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, దాంతో పాటు శాఖల మార్పులు చేర్పులు కూడా ఉంటాయని కూడా దామోదర రాజనరసింహ ప్రస్తావించారు. మంత్రి ప్రస్తుతము ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గా ఉన్న సీతక్కకు హోమ్ మినిస్టర్ ఇచ్చే అవకాశం ఉందని కూడా ఆయన ఒక బాంబు పేల్చారు. రాజగోపాల్ రెడ్డితో పాటు దానం నాగేందర్, నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పించే ఆలోచనలో కూడా ఢిల్లీ పెద్దలు ఉన్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. రాజకీయాల పరిస్థితులను బట్టి కూడా మారుతుంటాయని కూడా ఆయన ప్రస్తావించారు. 2018 ఎన్నికల ముందు పారాచూట్లకు టికెట్లు లేవని రాహుల్ గాంధీ చెప్పారు. కానీ పరిస్థితుల దృష్ట్యా టికెట్ల కేటాయింపు జరిగిందని కూడా మరో బాంబు పెంచారు. ఆయనే త్వరలో వైద్య శాఖలో ప్రక్షాళనలు, సంస్కరణలు కూడా జరిపి తీరుతామని కూడా మంత్రి పేర్కొన్నారు. వైద్య శాఖలో 2 విభాగాలు ఉండాలి, ఒకటి అడ్మినిస్ట్రేషన్, 2 ఎడ్యుకేషన్ కూడా ఆయన ప్రస్తావించారు. అయితే గడిచిన కొద్ది రోజులుగా కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది. అటు టీపీసీసీ చీఫ్ తో పాటు అలాగే ఇటు మంత్రివర్గ విస్తరణ పైన కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి బరిలో ముఖ్యంగా కీలక నేతలు కూడా పోటీ పడుతున్నారు. దీంట్లో కీలకంగా మారనున్న సామాజిక సమీకరణాలు చాలా కీలకంగా మారబోతున్నాయి. అయితే బీసీలకే పదవి కేటాయించే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రేసులో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మధ్యాష్కి గౌడ్, అలాగే సురేష్ శెట్కర్ జైరాబాద్ ఎంపీ కూడా రేస్ లో ఉన్నట్లు కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అయితే దీంతో పాటు బలరాం నాయక్ పేరు కూడా, మహబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే మాదిగ కోటాలో ఇప్పటికే ఎస్సీ కోటాలో కూడా సంపత్ కుమార్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు కూడా ప్రస్తుత ప్రచారంలో ఉంది. పిసిసి చీఫ్ నిర్ణయం తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కూడా గడిచిన కొద్ది రోజులుగా కూడా చర్చ నడుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు మంత్రి దామోదర రాజనరసింహ చెప్పినట్టు ఈ నెల 4 లేదా జూలై 4 లేదా 6 తారీఖు వరకు కేబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుందా? సో దానిలో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు ఉదయం మధ్యాహ్నం 12:30 గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కలిసిన విషయం తెలిసిందే. సో కేబినెట్ ఎక్స్పాన్షన్ గురించే గవర్నర్ తో చర్చించారు. ఆ పేర్లు కూడా అలాగే శ్రీచరణ్, మంత్రి అంటే ఇప్పటికే కేటాయించినటువంటి శాఖల మార్పులు కూడా ఉండొచ్చు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా సీతక్కకు హోమ్ మినిస్టర్ ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి కదా, అప్డేట్స్ ఏమనుకోవాలి? అంటే ఇప్పుడు పలు వేదికల పైన కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా అమెరికాలో కూడా అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అమెరికాలో ఒక బహిరంగ సభలో కూడా ఉటంకిస్తూ కూడా సీతక్కని ఒకవేళ నేను గిట్ట చైర్ సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంటే అటు టీపీసీసీ గానీ చీఫ్ మినిస్టర్ గా సీతక్కకే ప్రయారిటీ ఇస్తానని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అమెరికాలో ప్రకటన చేసిన విషయం తెలిసింది. సో దానిలో భాగంగా ఇప్పుడు సీతక్కకి హోమ్ మినిస్టర్ ఇచ్చే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఇప్పుడు బేసిక్ గా రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ లేదు. గడిచిన కొద్ది రోజులుగా కూడా చర్చ నడుస్తోంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా స్వయంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లడము, అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డికి ప్రామిస్ చేసినట్టు కూడా ప్రచారంలో ఉంది. ఖచ్చితంగా కేబినెట్ లో తీసుకుంటాను, అవసరమైతే హోమ్ మినిస్ట్రీ కూడా ఇస్తానని కూడా అప్పట్లో కూడా విస్తృతంగా చర్చ జరిగింది. కానీ తాజాగా ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాట్ కామెంట్ చేశారు. సీతక్కకు హోమ్ మినిస్టర్ వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన ఒక బాంబు పిలిచారు. అయితే సీతక్క మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నమ్మిన పంటుగా కూడా సీతక్కని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత అక్కలా భావిస్తారనేది కూడా
కాంగ్రెస్ వర్గాలతో పాటు గాంధీ భవన్ వర్గాలు చెప్తూ ఉంటారు. ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా సొంత అక్క నాకు సీతక్క అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అనేది గడిచిన మనము 2004లో మొదటిసారిగా కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక టీడీపీ 9 సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని అయ్యాక కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక అప్పుడు లా అండ్ ఆర్డర్ అంటే హోమ్ మినిస్టర్ గా లా అండ్ ఆర్డర్ అప్పటి హోంమంత్రి జానారెడ్డికి ఇచ్చారు. అనంతరం కూడా ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ అనే సబ్జెక్ట్ ని మాత్రము ముఖ్యమంత్రి దగ్గరే అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు రాష్ట్ర విభజన జరిగాక కూడా తెలంగాణలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా 2 దఫాలుగా కూడా లా అండ్ ఆర్డర్ అనేది ఆ పోర్ట్ఫోలియో తన దగ్గరే పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఒకవేళ సీతక్కకు హోమ్ మినిస్ట్రీ ఇస్తే లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దగ్గర కాకుండా సీతక్కకు ఇస్తారా అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. లేదంటే సాధారణంగా గతంలో కదా నాయని నరసింహారెడ్డికి మాజీ హోంమంత్రికి ఇచ్చిన విధంగా అలాగే మహమూద్ అలీకి ఇచ్చిన విధంగా జైల్స్ తో పాటు లేబర్ అలాగే పోలీస్ ఇన్ జనరల్ అనేవి ఈ సబ్జెక్ట్ లో ఇస్తారా లేకపోతే అవుట్ రైట్ గా లా అండ్ ఆర్డర్ సీతక్కకి ఇస్తారా అనేది కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ గా నడుస్తోంది. ఒకవేళ ముందుగా అనుకున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉన్న సీతక్కకు హోమ్ మినిస్టర్ తో పాటు పవర్ఫుల్ గా లా అండ్ ఆర్డర్ ఇస్తారా అనేది కూడా ఒక చర్చ నడుస్తోంది. మరి దీనిపైన పూర్తి స్థాయిలో మనకి 2 రోజులు ఆగాల్సి ఉంటుంది పూర్తి స్థాయి సమాచారం వచ్చేటందుకు. శివ ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.